అరేస్ పైన ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తూ ఎలా అంటే ఒక ఇంటిజర్ అరేని ఇంటిజర్ అరేలో ఉండే మొత్తం నెంబర్స్ని యాడ్ చేయడం, మల్టిప్లై చేయడం, అలాగే ఇంకొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ మేము ఒక ఇంటిజర్ అరేని డిక్లేర్ చేసుకోవాలి. అండ్ దెన్ నేమ్. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాను. 21. ఇంటిజర్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నేను సమ్ చేస్తున్నాను. అంటే మనం ఒక అంటే సమ్ని ఇనిషియేట్ చేస్తాం. అది 0, దానిలో 0 అనేది మనం స్టోర్ చేయాలి. అంటే మన సమ్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ అరేని ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ చేయడం అంటే ఇప్పుడు ఫస్ట్ మనం యాడ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ ఈ నెంబర్ తీసుకోవాలి. ఈ నెంబర్ నుండి తర్వాత సెకండ్ నెంబర్గా ఈ నెంబర్ తీసుకొని ఏ రెండింటిని యాడ్ చేయాలి. 21 + 4. ఫస్ట్ దాన్ని ఎలా 21ని ఎలా తీసుకుంటాం, 4ని ఎలా తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ లూప్లో మనం ట్రావెల్స్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది 0 ఇండెక్స్ నుండి 1, 2, 3 ఇలా ఒక్కొక్క ఇండెక్స్ని తీసుకొని ఆ ఇండెక్స్లో ఉండే వాల్యూని తీసుకుంటూ మనం యాడ్ చేస్తాం. అది అలా అని చూద్దాం. ఇప్పుడు ఇందులో ఫర్ లూప్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫర్ లూప్ని ఇక్కడ డిక్లేర్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో ఐ వేస్తా. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి ఇవ్వాలంటే ఈ లెంత్ అనేది తీసుకోవాలి. అంటే ఎరే మొత్తం మనం ట్రావెల్స్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ మనం ఎరే లెంత్ అని తీసుకుందాం. లెంత్ అనేది తీసుకొని ఇప్పుడు i++ అంటే ప్రతి ఇటరేషన్లో i అనేది పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు a/i అనమాట. అంటే సమ్ అంటే ఇప్పుడు సమ్ తీసుకున్నాం. సమ్లో నేను ఏం స్టోర్ చేయాలనుకున్నాను, ఈ నెంబర్ ఫస్ట్ ఏ ఇండెక్స్లో ఉండేది తర్వాత సెకండ్ ఇండెక్స్లో ఉండేది కలిపి మనం ఒక సమ్ వస్తుంది. అంటే 21 + 4 25 వస్తుంది. ఈ 25కి మళ్ళీ 12 అనేది యాడ్ చేయాలి. అండ్ దెన్ ఆఫ్టర్ యాడింగ్ దీస్ 3 నెంబర్స్ ఐ వాంట్ టు యాడ్ fourth నెంబర్ లైక్ దట్. ఇప్పుడు మనం సమ్ మనకు వాల్యూ ఎంత 0 ప్లస్ ఫస్ట్ వాల్యూ అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇది స్టోర్ చేసుకున్న వెంటనే దీనిలో ఫస్ట్ సమ్ అనేది మనకి 0, సమ్లో ఏం లేదు ప్రజెంట్. ఇందులో మనం ఈ వేరియబుల్లో మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం వాల్యూని. ఇప్పుడు సమ్ అనేది 0 ప్లస్ ఇండెక్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా 0 కదా, 0 a/i అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a/0 అంటే ఏలో ఫస్ట్ 0th ఇండెక్స్ 21. ఈ 21 అనేది ఇక్కడ మనకి వస్తుంది. 21 + 0 ఎంత 21. ఈ 21 అనేది ఈ సమ్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయ్యాక మన సెకండ్ ఇండెక్స్ మళ్ళీ ఈ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ ఇటరేషన్కి వెళ్తుంది. ఈ నెక్స్ట్ టైం ఏంటి 0 అనేది మనకి ఇక్కడ ఈ ++ అన్నాం కదా, అది 0 అనేది ప్లస్ అవుతుంది. అంటే 1 + 1 అప్పుడు i = 1 అవుతుంది. ఇప్పుడు మనకి i వాల్యూ అనేది 1. ఇక్కడ మన సమ్ వాల్యూ అనేది 21. ఈ 21 ప్లస్ ఈ i వాల్యూ అంతా i అనేది 1 కాబట్టి ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ 4. ఈ 21 + 4 25 అవుతుంది. అలా ప్రతి ఇటరేషన్కి ఇండెక్స్ వాల్యూ పెరుగుతూ మొత్తం ట్రావర్స్ అయ్యి మొత్తం మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సమ్ ప్రింట్ చేస్తే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద array అనేది మనం ఇప్పుడు ప్రింట్ చేస్తే
మనకి సమ్ అనేది వస్తుంది. సమ్ ఆఫ్ అరే అంటే మనకి 40 వచ్చింది. అంటే 21 + 5 4 25, 25 + 12 అంటే 37, 37 + 3 40. అలా మనకి అనేది సమ్ అనేది చేసుకోవచ్చు. లేదు మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం జస్ట్ మల్టిప్లై చేయాలనుకుంటే ఇక్కడ 0 ప్లేస్లో 1 పెట్టుకొని ఇక్కడ మనం ప్లస్ స్టార్ పెట్టుకుంటే మనకి మల్టిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి 1 ఫస్ట్ అనేది సమ్ వాల్యూ అనేది 1 ఉంటుంది. 1 × 21 అంటే మనకి 21. ఈ సమ్ వాల్యూలో 21 అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ 1 ప్లేస్లో. నెక్స్ట్ ఇటరేషన్లో ఈ AFI అనేది 1 అవుతుంది కాబట్టి ఈ 1 ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ఇక్కడ వస్తుంది. అంటే 21 × 4 అలా అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి 3024 వచ్చింది. ఇది మనకి మల్టిప్లికేషన్ యొక్క వాల్యూ. అలా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే అంటే మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే ఇలా అనమాట.